श्रीमते भक्तिवेदांत स्वामी नमस्ते सरस्वती निर्विशेषा शून्यवादी जय श्री कृष्ण चैतन्य प्रभु श्री अद्वैता गदाधर श्रीवासादि हरे कृष्णा 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 हरे 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 राम राम हरे ओम नमो भगवते वासुदेवाय సన్యాసం తీసుకున్న తర్వాత శాంతిపురం వస్తారు. శాంతిపురం కొన్ని రోజుల నుండి వందకాల నుంచి జగన్నాథపురికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. శాంతిపురంలోకి కొన్ని రోజులు భక్తులు మళ్ళీ సంగతిస్తారు. చెప్పినట్లేదు మాయాపూర్ నుంచి ఎలా వస్తారు భక్తులు, గంగనది దాటాలి, చాలా కష్టం. చెప్పాము అయితే చాలా కష్టపడి వస్తారు. అక్కడ మహాప్రభు శాంతిపురం వచ్చారని నది దాటడం ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వస్తాడు. చిన్న పెద్ద వాళ్ళు వీళ్ళు తేడా లేకుండా గర్భిణీ స్త్రీలు పిల్లలు కుటుంబాలు నడలేని వాళ్ళు అందరూ పడవలన్నీ లేవు. ఎలా దాటాలి ఏమి ఇదిగానే కుండల మీద మొత్తం ఎటంటే పోలించుకొని దాంట్లో ఈత పడుతుంటూ ఎట్లా వచ్చారు ఈ వాళ్ళకే తెలియదు. కొంతమంది నదిలో పడవ నిండా ఎక్కేసారి పడవ మునిగిపోతుంది, కానీ మళ్ళీ ఇది కూడా వచ్చేస్తారు పక్కకు. భగవంతుని చూడాలనేటువంటి ఆసక్తి శక్తి ఇచ్చింది. అదైతే పదవి శాంతిపురం ఉంది. అంటే మహాప్రభు దానికన్నా ముందు శాంతిపురంలో ఒకప్పుడు శ్రీ హరిదాస్ ఠాకూర్ హరిదాస్ ఠాకూర్ ఉందా విజ్ఞానందరూ పంపిస్తారు శాంతిపురం మాయాపూరికి సమాచారం ఇవ్వమని. శాంతిపురం దగ్గరే శ్రీ హరిదాస్ ఠాకూర్ చెప్పడం చేసేటువంటి ఒకరు గాలి జగన్నాథ్ శాంతిపురం శాంతిపురం నుంచి ఇంకా శాంతిపురంలో కొంతమంది రోజు రాత్రి పూట 3 గంటలు 4 గంటలు కీర్తన కథ చేస్తుంది. ఆదర్శప్రాయమైన వ్యవస్థగా భక్తులకి ప్రసాదం ఇవ్వడం, భజన, కీర్తన, కథ, ఇది వ్యవస్థలు చేయాల్సినటువంటి పదం. భక్తులకు భజన, కీర్తన, కథ, తర్వాత వాళ్ళ శక్తి మేరకు ప్రసాదం ఇవ్వడం. అప్పుడు అది ఆదర్శప్రాయమైన వ్యవస్థ. కానీ శాంతిపురంలో మాకు అక్కడి నుంచి బయలుదేరి नमते श्री गौर सुंदर शांतिपुरे करेगा अशेष रंगा శాంతిపురంలో ఎవరెవరు ఉన్నది అద్వైతాచార్యులు ఉన్నారు. అక్కడ
చాలా లీలలు చేశారు మహాప్రభు. అశేష లీల అంటే లెక్క పెట్టలేదు లీలలు చేశారు అక్కడ. बहुविधापन रहस्य कथारंगी श्रुति रात्रि गोयायला भक्तगुना संगी. రాత్రి ఇక్కడ పోయి లేదు ఏం చేస్తున్నారు? కీర్తన, శ్రవణ కీర్తన, కీర్తన కథ. దాంట్లో రుచి ఉన్నప్పుడు నిద్ర రాదు. నామంలో నామంలో కథలు రుచి ఉన్నప్పుడు నిద్ర రాదు. రుచి లేనప్పుడు కథలు వచ్చినప్పుడు రుచి రుచి మనం ఎన్న స్థాయి రుచి? భజనక్రియ మూడవది, అనంతమైనది నాలుగు, నిష్ఠ 5, 6 రుచి. రుచి అంటే ఏమర్థం? బాగా ఇష్టం, ఇంకా కావాలి, ఇంకా రుచి కావాలంటే ఏం చేయాలి? క్లాస్ గుర్తుందా? మన క్లాస్ ప్రోగ్రామ్ సేవ, భక్తులకు సేవ చేయాలి, ఆత్మలకు సేవ చేయాలి, సేవ చేయాలి. పదవిస్తున్నాను మహాప్రభుకు శాంతిపురంలో చాలా దూరం చేసి అక్కడి నుంచి బయలుదేరాలి. ఇప్పుడు पोहायला निशा प्रभु घरी विकृत्य वसिलेना चतुर्थी की देवी सर्वकृत्य. देखो जामुनी महाप्रभु స్నానం చేయడము, సంధ్యావందనం ఇవన్నీ చేసి మళ్ళీ భక్తుల మధ్య కూర్చునేవారు. ఆ విధంగా జరుగుతుంది. రోజు శివరిలో వెళ్ళాలి, దగ్గరికి వెళ్ళాలనేటువంటిది నిర్ణయం చెప్పాలి భక్తులకి. అంత సులభం ఏం కాదు ఇది. మనకు నాది పెట్టి వెళ్ళినప్పుడు ఎంత విశాలంగా ఉన్నాయి కదా. తెలిసి మా దగ్గర ప్రసాదం తీసుకోండి. 14 ఎన్ని రోజులు ఒక్కడే చెప్పండి, సంతోషం ఉంటుంది. లాక్డౌన్లో రోజు 2 నెలల పాట పైన కూర్చొని చెప్తే 12 రోజులు ఆహారం నిజాన్ని ఇప్పుడు వెళ్ళి నాకు ఆకలిగా కొంచెం ఉందంటే అప్పుడు భక్తులందరూ కావాలి. ఎందుకంటే అప్పటికి కూడా సిద్ధంగా చేసి కృష్ణుడికి రాముడు చెప్తాం కదా, తొందరగా యాడ్ చేస్తాం కదా. చైతన్య మహాప్రభు కలియుగ పతిత పావన అవతారం. చైతన్య మహాప్రభు ఆస్తి తెలుసుకోవాలి. చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు? భక్తులందరూ చుట్టూ కూర్చున్నారు. ప్రభు వల్లే అని చదివాను, ఇలా చదివే అందరు చుట్టూ కూర్చున్నారు. నేను నీలాచలం వెళ్ళాలనుకుంటున్నాను. నీలాచలం ఏంటి? జగన్నాథ పురుషోత్తమ క్షేత్రంలో పిలుస్తారు. ప్రభు వల్లే ఆమె చదివిన ఇలా చదివి కిచు దుఃఖన భావిగా తొమ్మిది సకలి. చుట్టుపక్కల కూర్చున్నారు, చెప్తున్నాను మాకు మీరు ఏం బాధపడద్దు. ఇంకో విషయం చెప్తున్నాను, నేనే నీలాచలం వెళ్తున్నాను అంటే అర్థం మీరు ఎవరు రావాలనుకున్నారో ఇక్కడికి వెళ్ళారు. చూడండి, 10 రోజులు ఎంతో ఉన్నారు సంతపురంలో. ఈ రోజు భజన, కీర్తన, రాత్రంతా కథ. ఇప్పుడు ఉన్నటువంటి నీలాచల చంద్రదేవి అని పునర్భార ఆసియా సంగీత మళ్ళీ వచ్చేస్తాను నేను, అని మీ దగ్గరికి వస్తాను. నీలాచల చంద్ర చూసి వస్తాను. నీలాచల చంద్ర ఎవరు? జగన్నాథ
గౌరచంద్ర నీలాచంద్ర చంద్రని చూసి వస్తా అని చెప్తున్నాను. మీరు నమ్ముతారా? అది వస్తా అంటే సరే సుఖే గృహేకర కీర్తన జన్మ జన్మ తుని సభ అన్నారు జీవన. మీరు ఇళ్ళకి వెళ్ళండి, ఎవరింటికి వాళ్ళు వెళ్ళండి, వెళ్ళి కీర్తన చేయండి ఇంట్లో. జన్మ జన్మలకు నేను మీ వాడిని, మీరు ఆ విధంగా మనము విడిపోయేదంటే ఏం లేదు. ఆధ్యాత్మికంగా విడిపోవడం అంటే ఉండదు, భౌతికంగా విడిపోవాల్సిందే. ఏదో ఒక రోజు చనిపోతారు, ఇక్కడ ఇస్తారు, పెట్టుకుంటారు. క్షణం కూడా ఉంచుకోరు ఇంట్లో, శాశ్వత క్షణం వదులుతున్నారని తెలిస్తే కూడా బయట పడుకోబెట్టారు, ఉంచుకోరు అసలు. మనము నావాలి ఎంత మోహంతో ఆధ్యాత్మికంగా అది సాధ్యమవుతుంది. ఎప్పటికీ విడిపోయి ఉంటారు ఆధ్యాత్మికంగా. ఇక్కడ జన్మ జన్మలకు నేను నా ప్రాణం, నా ప్రభుత్వం భక్తులు, నేను నా ప్రాణం జన్మ జన్మలకి, నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు. మనం విడిపోయేదంటూ ఉండదు. కీర్తన కాబట్టి నేను కీర్తన చేసుకుంటాను. కీర్తన చేస్తుందని నేను కీర్తన చేసుకుంటాను. నిలసలు కలిగేటప్పుడు కీర్తన చేస్తున్నందరూ మనం కలిసే ఉంటాం. ప్రభుత్వ వస్తుంది కదా, న్యూయార్క్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో బయలుదేరినప్పుడు వాళ్ళు అంతవరకు వాళ్ళు ఊహించలేదు, కలగనలేదు. ఇది ఇస్మాన్ ఇక్కడే ఉంటుంది, స్వామీజీ ఎక్కడికి వెళ్ళరు అనే భావన. వెళ్తున్నారంటే అసలు ఆశ్చర్యం. శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళడం ప్రభుత్వాలు అడిగారా, మీరు అరేంజ్ చేస్తుందని నేను చేస్తుంటాను, మీరు మనం చేస్తున్నందరూ మనం కలిసే ఉంటాం. స్వయం భగవాన్ ఎవరు అడ్డొస్తారు, ఎవరు అడ్డు రాలేదు, ఎవరు ఆపలేకున్నారు. దుర్ఘట సమయ से राज्य సరే, ఇప్పుడు మహాప్రభు జగన్నాథపురికి వెళ్ళాలి. జగన్నాథపురి ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశా. మహాప్రభు బెంగాల్ నుంచి భక్తులు ఏం చెప్తున్నారు, నేను ఆపడం ఎవరి వల్ల కాదు. అయితే చిన్న విషయం వినండి, బెంగాల్ పరిపాలిస్తున్నారు ఎవరప్పుడు? కృష్ణ. ధన్యవాదాలు. నవాబ్ హుసేన్ ఒరిస్సా దాడి చేస్తున్నారు. ఒరిస్సాలో రాజులకు ప్రతాపరాజులకు ఈ నవాబ్ హుసేన్ సాకు ఈ సరిహద్దుల్లో పసిగడ్డి వేస్తే కూడా బొగ్గు మండిపోతుంది, బోడైపోతుంది. తీవ్రంగా ఉంది పరిస్థితి. భక్తులు చెప్తున్నారు, చాలా కష్టమైన పరిస్థితి. ఒరిస్సా రాజ్యంలో ప్రవేశించాలంటే ఇటువంటి నవాబ్ హుసేన్ సాహిబ్ ఉన్నారు, శ్లోకం పాలితులు. ఒరిస్సా రాజ్యంలో ప్రవేశించాలంటే రెండు వైపుల అటు సైన్యము ఇటు సైన్యము సరిహద్దుల్లో మొత్తం. అందులో ఇరువైపు ఉన్న సైన్యం ఏమి మధ్యలో ఇటువంటి ఎవరు? అందులో సన్యాసి జగన్నాథ్ ఎప్పటికి వెళ్తున్నాడంటే కోరుకుంటాడా? అది ఇక్కడ గుర్తు చేస్తున్నారు. అంత సులభం కాదు మహాప్రభు. ద్విరాజ్య హయ్యాచి అత్యంత వివాదం. అత్యంత వివాదం అంటే చాలా చిన్నది కాదు, చాలా చాలా పెద్ద తీవ్రమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి రెండు రాజ్యాలకు మధ్యన. మహాదశ స్థానే స్థానే ప్రమాద. ఇటువంటిప్పుడు ఏమవుతుంది చూడండి, యుద్ధాలు ఇటువంటి జరిగేటప్పుడు ఈ దొంగతనాలు చేసే వాళ్ళు, ఇటువంటి వాళ్ళు దోచుకునే వాళ్ళు ఇష్ట రాజ్యం వాళ్ళకి. ఎందుకు రాజ్యంలో ఉన్నటువంటి సైనికులంతా దేన్ని దృష్టి పెట్టుకుంటారు? రాజ్యం మొత్తం
ఇంకా చెప్తున్నారు మధ్యలో దొంగలు కూడా ఉంటారు దానిలో దోచుకునే వాళ్ళు. అయినా మహాప్రభు తెలియదు దోచుకోవడం ఏముంది. యావత్ ఉత్పాదన హి ఉపస్య మహయా తావత్ విశ్రామకర యది చిత్తేలయ. సో మీరు స్వయం భగవాన్ మీరు వెళ్ళాలనుకోండి, ఎవరు ఆపుతారు, ఎవరు ఆపలేరు. కానీ ఒక చిన్న విన్నపం, ఇలా ఉంది సమస్య, దయచేసి ఆలోచించండి. ఈ ఘర్షణ వాతావరణం చల్లబడే వరకు ఇక్కడే ఉంటే బాగుంటుందేమో ఆలోచించండి. ఎవరు చెప్తున్నారు ఈ విషయం? చుట్టూ కూర్చుంటారు భక్తులు, మహాప్రభు మధ్యలో కూర్చున్నారు. మహాప్రభు ఏం సమాధానం చెప్తున్నట్లు, ప్రభు బలే ఉత్పాదన హయ్యా అవశ్య శరీవాము నిశ్చయ. అవశ్య అంటే తప్పకుండా వెళ్ళాలి, ఇది ఏమైనా జరగలేదు. ముచిరేనా అద్వైత ప్రభు చిత్తవృత్త చలేనా నీలాచలేనా మహిళా నివృత్త. ఆ చుట్టూ ఉన్న భక్తులు ఎవరైతే వింటున్నారో ఆ ప్రభు నుంచి అద్వైతాచార్య కూడా ఉన్నారు అక్కడ. అద్వైతాచార్యకు అర్థమైపోయింది ఏంటి, మహాప్రభు నిర్ణయం తీసుకున్న తర్వాత నీకు తిరుగులేదు. సన్యాసం తీసుకోవాలనుకున్నప్పుడు కూడా చూడండి ఎన్ని శక్తి చూసారు, రామబాణానికి తిరుగుతుంది. రామచంద్రాన్ని కదా ఏ చంద్రుడిగా వచ్చాడు, ఒకే మాట ఒకే బాణ. అద్వైత అసలు అద్వైతాచార్య అర్థమైపోయింది. మాట చెప్పాడంటే అయిపోయింది, ఇంకా ఎవరు మార్చలేదు. యవనాస్తే సత్య కథ ఇలా కలిగి కే పాడే కలిగి. ఇప్పుడు ఏం చెప్పారు, భక్తులు వెళ్ళే మార్గంలో చాలా తీవ్రమైనటువంటి వివాదం ఇవన్నీ ఉన్నాయి, ఆ మార్గం కూడా వెళ్ళాల్సింది అని చెప్తే మహాప్రభు నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలి, ఏమైనప్పటికీ ఏ సంఘటన జరిగిందని నేను వెళ్ళాల్సి. అప్పుడు అద్వైతాచార్య చెప్తున్నాను, అయినా నిన్న ఆపే వాళ్ళు ఎవరు ఉంటారు దారిలో, సాక్షాత్ భగవాన్. వాళ్ళందరూ హృదయాల్లో నువ్వు ఉన్నావు, నిన్ను ఆపగలిగే వాళ్ళు ఎవరు? యథా విఘ్నాచే సర్వ కింకర తుమారే కరితే విఘ్న శక్తి ఆశిస్తున్నాను. నేను చెప్తున్నాను ఇన్ని ఆటంకాలు ఉన్నాయి అవి ఇవన్నీ. ఈ ఆటంకాలన్నీ కూడా నీ సేవకుడే, నీ ఆధీనంలోనే ఉంటాయి. ఆటంకాలన్నీ కూడా ఎవరు ఆటంకపరిచే వాళ్ళు ఎవరు? వాళ్ళ హృదయాలలో ఉన్నావు, నీ అనుమతి లేకుండా భక్తి పాటలో గుర్తొస్తుంది. తుమ్మితో మారే బీజారే కృష్ణను చంపాలనుకుంటే ఎవరు రక్షిస్తారు వాళ్ళని? లేదు, కృష్ణను ఎవరినైనా రక్షించాలనుకుంటే వాళ్ళని ఎవరు చంపారు? ఎవరు చంపారు? మృత్యువుకు భక్తులు భయపడరు. కారణం ఏమంటే రక్షించేవాడు కృష్ణుడు. కృష్ణుడి సంకల్పం ఉంటేనే మెడిసిన్ పనిచేసేది, కృష్ణుడి సంకల్పం ఉంటేనే అదే పడవ ప్రయాణం సరిగ్గా జరుగుతుంది. లేకుంటే చూడండి, కొన్ని విమానాలు ప్రమాదానికి గురయ్యి మొత్తం 300 మంది చనిపోయిన సందర్భం. వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారు? అది మహారాజు కూడా కరోనా దొంగకాడు పోసి ఇక్కడ ఉన్నప్పుడు అని చెప్పారు. దొంగకాడు కూడా చనిపోవచ్చు కరోనాకి. అర్థానికి కృష్ణ చేతిలో వస్తుంది భక్తులు తెలిసింది. కాబట్టి ఇక్కడ అద్వైతాచార్య ఏం చెప్తున్నారు, ఏం ఆటంకాలు వచ్చినా అవి మీ ఆధీనంలో ఉంటాయి, మిమ్మల్ని మించినవి ఏం రావు దారిలో. यकने करियाच चित्त लीला चले तकने चलीवा प्रभु महापुत्र
అందుకు చెప్పారు అద్భుత సేవ. మీరు నిర్ణయం తీసుకున్నారు, చాలా ఆనందంగా బయలుదేరండి. ఇక మెసేజ్ పంపించారు మహారాజు హాస్పిటల్లో. మీరు ఉండండి, మీరు ఉండాలి. లేదు, కృష్ణుడికి ఇష్టం లేదు నేను ఇక్కడ ఉంచడం, ఆనందంగా ప్రశాంతంగా వెళ్ళిపోండి అని నేను మెసేజ్ పంపిస్తున్నాను. నమ్మ కళ్ళు లేదు, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు అనేది అర్థం చేసుకోండి. మీకు అనిపిస్తుంది చదవమంటున్నారా అనిపిస్తున్నారు కదా, అదే కాదు మీకు అర్థం కాదు. కృష్ణుడికి ఇష్టం లేదంటే మీరు వెళ్ళిపోండి. మీరు ఇక్కడ ఉండడం కృష్ణుడికి ఇష్టం లేదంటే మీరు వెళ్ళండి, ప్రశాంతంగా ఆనందంగా వెళ్ళండి, మీ సేవను మీరు తీసుకుంటారు. అది గురించి వైష్ణవులకు మరణం ఉండదు. అదే మనం ఎవరు మనం సాంగత్యం కోరుకోదు, సాంగత్యం లేదని మనం చెప్పాలి. వాళ్ళు ఎక్కడున్నా కృష్ణుడు ఒడిలోనే ఉంటారు. కృష్ణుడు దాంట్లో మహారాజు ఎక్కడికో చెప్తుంది. ఉజ్జయిన్లో మహారాజు నేను మాట్లాడాను, ఇద్దరు మాట్లాడుతున్నాము. నేను మహారాజుని పండగ ఆహ్వానించాను. అది జరుగుతుంది, కానీ ఇంకొక స్థాయిలో జరుగుతుంది. అంటే ఏమంటారు, మన కళ్ళకు కనిపించేయడం జరుగుతుంది. సమస్య ఏం చెప్పారు, శుద్ధలోకలు గుర్తుపెట్టుకోవాలి. శుద్ధలోకలు సమస్య सुनिया अद्वैत वाक्य प्रभु सुखी आएगा परम संतोष से हरि बलि देला लीला. तो అద్వైతాచార్య అక్కడ నాయకుడు కదా, అద్వైతాచార్య మనలో సూచిస్తుంది వెళ్ళండి అని. ఇంకా మహాప్రభు అనంటనే ఆనందం, ఎవరు అడ్డు చెప్పేవాళ్ళు. శ్రీక్షణి మహాప్రభు మత సింహవతి చెల్లెలేనా శుభకరి నీలాచలపతి. నీలాచలం వైపు చాలా వడివడిగా నడుస్తూ వెళ్తున్నారు. సింహం నడుస్తుంది చూడు, అలా నడుస్తూ వెళ్తున్నారు. ఎవరి కోసం? ఆయన నీలాచల సుందరంను దర్శించుకోవాలని. धैर्या से लीला पाचे सब भक्त घना केहा नाही पारे సంవరి భారే కందన. ఇక్కడ ఏమైంది, భక్తులందరూ చుట్టూ ఉన్నారు. అప్పుడు చెప్పారు, అద్వైతాచార్య చెప్పారు, సరే మీరు వెళ్ళాలని కదిలారు. చాలా వడివడిగా కదులుతుంటే వెనక భక్తులందరూ పరిగెడుతున్నారు. అదే అయోధ్య రోజులు ఎలా ఉంటున్నారు, బృందావన లీల అప్పుడు తీసుకొని వెళ్ళిపోతున్నారు. రథం వెనుకబడ్డారు అందరూ. రథం ముందర పడుతున్నారు, పదహారు గుర్రాలు పడుతున్నారు, 14 చక్రాల కింద పడుతున్నారు. వీళ్ళు చెప్పారు, మీరు ఉండండి ఇళ్ళకి వెళ్ళండి అంటే కూడా మళ్ళీ పరిగెడుతున్నారు వెంట. అంతేకాదు అది కళ్ళు కాలిపోతుంది. तदुरगिया प्रभु श्री गौर सिंह सभा प्रबोधेनाथ भली मधुर उत्तर. చూశాడు మహాప్రభు అంత దూరం వెళ్తే నిలబడదు. నిలబడి అందరిని ఓదారుస్తూ మధురమైనటువంటి వచనాలతో పలకరిస్తున్నారు. అందరితో మాట్లాడి చిత్తకి హక్కున కిచున భావి వ్యత. మరీ బాధపడద్దు, ఎందుకు ఇంత బాధపడుతున్నారు? తమ సభామి నహి చారి సర్వత. మిమ్మల్ని ఎప్పుడు వదిలిపెట్టనే, నేను ఉండలేదు మిమ్మల్ని వదిలిపెట్టి. మనం వెళ్ళిపోయేది లేదు, మీరు వెళ్ళండి. ఇళ్ళకి వెళ్ళండి, మీరు ఇళ్లలో సంకీర్తన చేయండి, జపం చేయండి, కృష్ణనామ సంకీర్తన చేయండి. ఆమిహ శివ దిన కథే. దర్శనం చేసుకొని వచ్చేస్తాను నేను కొన్ని రోజులు, ఎక్కువ రోజులు మేము పట్టదు. వస్తాను, దర్శనం చేసుకుని వచ్చారు. వచ్చారు దర్శనం చేసుకోవాలి హరినామ సంకీర్తన రూపంలో.
एतावले महाप्रभु सर्व वैष्णवेरे प्रत्येके धरि आलिंगन करे విధంగా చెప్పి అక్కడ భక్తులందరినీ ఒక్కొక్కరి ఓదార్చి వాళ్ళని ఆలింగనం చేసుకుని వాళ్ళకి వీడుకోవాలి సపోర్ట్ పక్కనికి వీడుకోవాలి కాదు, వీడుకోవాలని వదిలిపెట్టేది భక్తులు. ప్రభుపాద చెప్పారు, ప్రభుపాదని అడుగుతారు, ప్రభుత్వం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇస్కాన్ ఉందా అంటే ముందు ఇస్కాన్ ఉంది, మనందరం కలుస్తాం అక్కడ, నిశ్చితంగా సేవ చేయండి, అక్కడికి వచ్చేస్తారు మీరు, మనందరం కలుస్తాం. అక్కడికి వెళ్ళిపోతాం అందరం. ఒకసారి మహారాజు కూడా అడుగుతారు, గోలోకంలో ఏ భాష ఉంది, ఇస్కాన్లో ఏ భాష అయితే మాట్లాడతారో అది ఇంత గోలోకంలో ఇంగ్లీష్ ఇస్కాన్లో ఏదైతే మాట్లాడతారో మహారాజ్ ఇంగ్లీష్ ఉంది, అన్ని ఉన్నాయి. ఇస్కాన్ లో ఏమైతే ఉన్నాయో ఇస్కాన్ అంటేనే గోలోకం. సరే ఏదో విధంగా ఓదార్చి పంపించారు. ప్రభురాలైన జల్ది ఆలింగనం చేసుకుంటున్నారు కదా, ఏం చెప్తున్నారు, ఆలింగనం చేసుకుంటున్నారు. మహాప్రభు కంట్లో నీళ్ళు వస్తుంది. భక్తుడిని వదిలిపెట్టి భగవంతుడు వదిలేడు, భగవంతుని వదిలిపెట్టి భక్తుడు. ఇక్కడ మహాప్రభు కంట్లో నీళ్ళు పెట్టి ఏమని ఇస్తున్నారు, ఎవరినైతే ఆలింగనం చేసుకుంటున్నారు వాళ్ళు చచ్చిపోతున్నారు ఆ నీళ్ళతో. మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది సార్, చచ్చిపోయాలని వస్తాయా? यैमत नाना रूपे सपा प्रभोदिया शरीरेना प्रभु दक्षिणाभिमुखया सय्यदु విధంగా అందరిని మొదలెట్టారు. నాకు కూడా బాధగా ఉంది, విరహ బాధ దూరం అయిపోతుంది భక్తులు. అన్నిటికైనా దురదృష్టకరమైన జీవితంలో భక్తుల నుంచి దూరం రావడం దురదృష్టకరం. భక్తుల సాంగత్యంలో ఉండడం పరమ సౌభాగ్యం. कांदिया कांदिया प्रेमे सब भक्तगणा उजेना पड़ेना पृथ्वी लक्षणा. భక్తులు ఏడుస్తున్నారు, భగవంతుడు ఏడుస్తున్నారు, కానీ నేను వెళ్ళాలి నీలాచలం, మీరు ఉండండి ఇక్కడే. వాళ్ళ కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, కింద మీద పడుతున్నారు, లేవలేక దారి కనిపించలేదు, కింద పడడం ఏడవడం. భరతుడు వెళ్తాడు కదా శ్రీరామచంద్రుడి కోసం, అప్పుడు ఆయన పరిస్థితి ఇదే. కంట్లో నీళ్ళు తుడుచుకుంటాడు, మళ్ళీ గారుతున్నాయి, కళ్ళ నిండా నీళ్ళు వస్తాయి, దారి కనపడట్లేదు, ఎటు వెళ్తున్నాడు, ఎక్కడ వెళ్తున్నాడు, కింద పడుతున్నాడు, పైన లేస్తున్నాడు, నిలబడుతున్నాడు. అంత ప్రేమ, వీళ్ళ పరిస్థితి అదే. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏన గోపీగణ కృష్ణమథురా చలిలే डुबिलेना महाशोक समुद्रे राजले यही रूपे रहिला ताह सबारा जीवन सेई मत विरहे रहिल भक्तगण. బృందావనంలో బృందావన భక్తులు గోపికలు కృష్ణుడు మథురకు వెళ్తుంటే ఎలాంటి సన్నివేశం జరిగిందో అదే ఇక్కడ కూడా జరుగుతుంది. కారణం ఏంటి, ఇక్కడున్నది ఆ దేవదేవుడే, ఆ భక్తులే ఇక్కడ కూడా ఉండేది, కాబట్టి అలాంటి సన్నివేశమే ఇక్కడ కూడా జరుగుతుంది. ఏం చెప్పాడు అక్కడ కృష్ణుడు వెళ్ళేటప్పుడు మథురకు, నేను వచ్చేస్తాను కొన్ని రోజుల్లోనే. ఆ చిన్న కార్యం ఉంది, కంసుడిని చంపేటువంటి కార్యాలు ఉన్నాయి చిన్న చిన్నవి, అవి అయిపోయిన వెంటనే వచ్చేస్తాను, ధనుర్యాగము అవి చూశాను. ఇక్కడ మహాప్రభు చెప్పి నేను వచ్చేస్తాను. ఇక్కడ ఏం చెప్తాను, దైవేశయి ప్రభు, ఆ బృందావనంలో ఉన్న ఆ స్వామి ఈ స్వామి, భక్తగణ సే ఈ సభ, ఈ భక్తులు ఆ భక్తులే ఈ భక్తులు,
ఉపమావో సేయి సే అనుభవ, అక్కడ జరిగినటువంటి అనుభవమే ఇక్కడ జరుగుతుంది. అక్కడ ఏం అనుభవం జరిగింది? కృష్ణుడు వచ్చాడా? మళ్ళీ ఎప్పుడు చూశారు కృష్ణుడిని వాళ్ళు? కురుక్షేత్రంలో. కృష్ణుడు 11 సంవత్సరాల వయసులో వెళ్ళింది. చాలా సంవత్సరాలు, అప్పటి వరకు వంట చేయలేదంట బృందావనంలో. చూడండి, వంట చేయలేదు సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి. దశాబ్దం అంటే 10 సంవత్సరాలు. దశాబ్దం, ఒక దశాబ్దం కాదు, దశాబ్దాల తరబడి వంట చేయలేదు వాళ్ళు. మరేం చేస్తున్నారు? ఉంది అక్కడ వాళ్ళ పొయ్యిలన్నీ బూజు పట్టిపోయాయంట. పొయ్యిలో బూజు ఎక్కిందంటే అర్థం ఏమి? సాలెపురు గూడు కట్టుకుంది, వంట లేదు. మరి ఎలా జీవించున్నారు మనకు అర్థం కాదు. మనం అనుకుంటాం అన్నం లేకుంటే ఎలా బతుకుంటారా, నీళ్ళు లేకుంటే ఎలా బతుకుంటారు. మన పరిస్థితి. చనిపోయారా? చనిపోలేదు, ఏడుస్తూ కూర్చున్నారు. చనిపోదామా? కృష్ణుడు వస్తా అని చెప్పాడే, వస్తే సేవ ఎవరు చేస్తారు? ఇది వాళ్ళ పరిస్థితి. చనిపోదామా అంటే కృష్ణుడు వస్తే ఒకవేళ. చూడండి, కొన్ని రోజుల్లో వస్తా అని చెప్పాడు, కొన్ని దశాబ్దాలు అయిపోయాయి. ఆహారం లేదు, ఏడుస్తున్నారు. అటు మరణించలేక, అటు జీవించలేక రోధిస్తున్నారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఏమి? అదే స్వామి ఇక్కడ ఉండేది, అదే భక్తులే ఇక్కడ ఉండేది, అదే వాతావరణం ఇక్కడ ఉంది. ఏమతే ఆహారే కృష్ణచంద్ర రాఖ్యే మారే తాహా భాయి ఆరకేహ కరితే నా పారే. కాబట్టి కృష్ణుడు ఎవరినైనా రక్షించాలనుకుంటే ఎవరు చంపలేరు. కృష్ణుడు చంపాలనుకుంటే ఆయనని ఎవరు రక్షించలేరు. హే నమతే శ్రీ గౌర సుందర నీలాచలే ఆసీనాచలియా ఆపన కుతూహలే. ఈ విధంగా గౌరచంద్ర నీలాచలానికి ఆనందంగా బయలుదేరి వెళ్ళారు. తోడెవరున్నారు? నిత్యానంద గదాధర ముకుంద గోవింద సంహతి జగదానంద ఆర బ్రహ్మానంద. చూడండి, నిత్యానంద గదాధర ముకుంద గోవింద జగదానంద బ్రహ్మానంద భారతి, ఆయన సన్యాసి, వీళ్ళు తోడున్నారు. పతే ప్రభు పరీక్షా కరేనా సభా ప్రతి కీ సంబల ఆచే భలా కాహారా సంహతి. ఎంతమంది ఉన్నారు తోడు? 6-7. నిత్యానంద ఎన్ని పేర్లు వచ్చాయి? 5 పేర్లు వచ్చాయి. నిత్యానంద గదాధర ముకుంద గోవింద జగదానంద బ్రహ్మానంద 6. సో ఇప్పుడు అందరు బయలుదేరారు, 6 తోడున్నారు. మహాప్రభు వాళ్ళతో ప్రశ్నిస్తున్నారు. ఏం ప్రశ్నిస్తున్నారు చూడండి. వాళ్ళ ప్రశ్నించడం, మీ లగేజ్ ఏమేమి ఉంది తీయండి బయటికి అన్నారు. ఎక్కడికో ప్రయాణం అయి వెళ్ళాలి కదా, చాలా లగేజ్ ఉండొచ్చు, ఏమేమి తీసుకొస్తున్నారు చెప్పండి అని. తర్వాత వాళ్ళకి కేవాకి ద్వియాచే కరే పతేరా సంబల.
నిష్కపటే మోర స్థానిక సకల దో నిష్కపటముగా ఏం దాచిపెట్టద్దు ఎవరు. మీరు ప్రయాణమై వచ్చేటప్పుడు ఎవరెవరో ఏమో ఇచ్చింటారు మీకు, కానుకలు అవి ఇవి దారి ఖర్చులకని, లేదా అవన్నీ ఆహారం అని అవన్నీ ఇవన్నీ ఇచ్చింటారు. ఒక్కటి కూడా దాచిపెట్టకుండా చెప్పండి నాకు. అంటే వాళ్ళ మీద నమ్మకం లేదా? మరి ఎందుకు అలా అంటున్నాడు నిష్కపటంగా చెప్పండి అని? నా కోసము నా మీద ప్రేమతో ఏదైనా దాచిపెడతారు మీరు చెప్పకుండా, అందు గురించి అది కూడా నా కోసం కూడా ఏం పెట్టద్దు, మహాప్రభు కోసమని ఇస్తారు. ఎవరన్నా ఇచ్చింటారు మీ చేతికి? చెప్పండి ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? సబే బోలే అందరూ కలిసి చెప్తున్నారు, ప్రభు విన ఆజ్ఞాయ తోమారా కార ద్రవ్యలైతే వా శక్తి ఆచేకార. ప్రభు మీ ఆజ్ఞ లేకుండా ఎవరి వల్ల అవుతుందో ఏమన్నా తీసుకురావడం? ఏం తీసుకురాలేదు, మా చేతుల్లో ఏం లేవు. సనియా ఠాకూర బడ సంతోష హైలా. ఇది విని మహాప్రభు చాలా ఆనందం వేసింది. ఏమీ లేవు వీళ్ళ దగ్గర అండి. ఇప్పుడు ఏం డబ్బులు లేవు అనుకో, ప్రయాణంకి వెళ్ళేటప్పుడు ఏటీఎం కార్డు అన్నా ఉంటుంది కదా, అది కూడా లేదు వాళ్ళ దగ్గర. అప్పట్లో ఒక్కడనే వస్తుంది. చూడు నా దగ్గర ఏం లేదు కార్డు, ఒక చిన్న ప్లాస్టిక్ ముక్క అని చెప్పడానికి అది కూడా లేదు. నడుచుకుంటూ వెళ్ళాలి, అడవులు గుండా వెళ్ళాలి, పర్వతాల గుండా వెళ్ళాలి. మహాప్రభు చాలా ఆనందం వేసింది. సెయ్యి లక్షే తత్వ కహితే లాగిలా ప్రభు బలే కహారో ఏ కిచునాలా ఇలా అయితే అమారా బడ సంతోష కరిలా. మీరు దగ్గర ఎవరి దగ్గర ఏం లేదంటున్నారు కదా, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు ఆనందంగా ఉంది? దారిలో ఏదైనా అవసరమైతే భోక్తవ్య అదృష్టే తాకే ఏ ధినే లిఖన అరణ్యే ఓ ఆసి మిలే అవశ్యత కన. మా ప్రభు వాళ్ళతో చెప్తున్నారు, నీకు రాసిపెట్టి ఉంటే భోజనం అరణ్యంలో ఉన్నా సరే నీ భోజనం నీకు వస్తుంది. ఇంత నమ్మకం లేకుండా సన్యాసం తీసుకోలేరు ఎవరు. 16వ అధ్యాయంలో వస్తుంది కదా భగవద్గీతలో, 16వ అధ్యాయం పేరేమి? అభయం సత్వ సంశుద్ధి అని వస్తుంది. అభయం సన్యాసి గురించి చెప్పేది. అది సన్యాసి అంటే ఒంటరి ప్రయాణం. రేపేం దొరుకుతుంది, ఎల్లుండి ఏం దొరుకుతుంది, సాయంకాలం ఎక్కడ విశ్రాంతి తీసుకుంటాను అసలు ఆలోచన రాకూడదు, భయం ఉండకూడదు. ఎందుకు? పరమాత్మ ఉన్నాడు అని చెప్పేసి. అది ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్తున్నది. నువ్వు అరణ్యంలో ఉన్నా సరే నీ కోట నీకు వస్తుంది. ప్రభుపాద చెప్తారు, సౌత్ ఆఫ్రికాలో ఎన్ని ఏనుగులు ఉన్నాయి అడవుల్లో? లక్షలు ఉన్నాయి ఏనుగులు. ఎవరు పెడుతున్నారు వాళ్ళకి? మీ ఇంట్లో చీమలు ఉన్నాయి లక్షలు. ఆ చీమలకి ఎవరు పెడుతున్నారు? నిజంగా మనిషికి దుర్భాగ్యం అంటే భగవంతుని మీద విశ్వాసం ఉండదు. మిగతా జంతువులు ప్రాణులు అన్నీ ఆధారపడిపోతాయి, మనకు విశ్వాసం ఉండదు. నిజంగా జంతువులు మిగతా వాటికంటే దిగజారిపోయిన స్థితే మనది. అవి బ్యాంకు డిపాజిట్ ఉండదు, వాటికి ఇన్సూరెన్స్ ఉండదు, హౌస్ లోన్ ఉండదు, వెహికల్ లోన్ ఉండదు, మళ్ళీ మెడికల్ బిల్ ఉండదు. మళ్ళీ పుష్టిగా ఉంటాయి. మళ్ళీ ఏమైనా బక్క చిక్కు ఉంది ఇది అది ఇది అంటే టౌన్లో ఉన్నవి ఏమన్నా బక్క చిక్కు ఉంటాయేమో, కానీ మిగతా జంతువులు ఒక్కటి కూడా బక్క చిక్కు ఉండదు. దిగజారిపోయినట్టే మనిషి ఆ విధంగా చూస్తే. అందుకే ప్రభుపాద అంటారు, ఫైనాన్షియల్ ప్రాబ్లం మనుషులకే వచ్చింది, వాటికి లేదు ఫైనాన్షియల్ ప్రాబ్లం. మళ్ళీ అన్నీ ఉన్నాయి వాటికి, సమయానికి సంతానోత్పత్తి, సమయానికి ఆహారము, ఎక్కడ నిద్రపోవాలి అక్కడ నిద్రపోతాయి, అన్నీ ఆడుతూ పాడుతూ ఉంటాయి వాటి పాటికి అవి. ఎందుకు? కృష్ణుడి మీద నమ్మకం లేదు కాబట్టి. అది ఇక్కడ మహాప్రభు చెప్పదలుచుకుంది. అడవిలో ఉన్నా కూడా నీ ఆహారం నీకు వస్తుంది. ప్రభు యారే ఏ దివసన లిఖే ఆహార రాజపుత్ర హబు తబు ఉపవాసతారా. ఇంకొకటి చెప్తున్నారు, ఒకవేళ నువ్వు రాజపుత్రుడివి అయినప్పటికీ నీకు ఆహారం కేటాయించబడలేదంటే ఆ రోజు
నువ్వు తినలేవు. రాజభవనంలో ఉన్నప్పటికీ తినలేవు నువ్వు. అదెలా? తాకిలేవో కహితే నా పారే ఆజ్ఞ విని అకస్మాత్ కలహ కరయే కారోసని. ఇంట్లో వాళ్ళతో ఎవరితోనో గొడవ అయింది అనుకో ఉన్నట్లుండి, అప్పుడు అలుగుతాడు, తినడు. అంటే కృష్ణుడు ఆహారం పెట్టలేదు అనుకున్నాడు, అంతసేపు అన్ని వండించుకున్నాడు, అన్ని తినాలని. ఎవరితో చిన్న గొడవ అయింది ఇంట్లో కుటుంబ సభ్యులతో, అక్కడ ఇక్కడో అలగడము, పక్కకి వెళ్ళడము, తినకపోవడం. ఇంకేం చెప్తున్నాడు చూడండి, క్రోధకారి బలే మొయ్యి నా ఖాయిము బాధ. కోపంతో చెప్తాడు, నాకు అన్నం అదే మదుపు అని. అందుచేపు అన్నీ వండించుకున్న వ్యక్తి అన్నీ అక్కడ పెట్టుకొని. పిల్లలు కూడా ఒకసారి తల్లితో బాగా ఏడ్చి వంట చేసుకుంటారు, మళ్ళీ ఏదో వచ్చిందంట సంఘటన, నాకేమొద్దు పో అనేసి. దివ్యకారి రహే నిజ సిరే ధియే హాత. కోపంతో తల పట్టుకొని కూర్చుంటాడు తినకుండా అని, అలిగి ఏదైనా సంఘటన జరుగుతుంది. అథవా సకల ద్రవ్య హైలే విద్యమాన అచంబితే దేహే జ్వర హైల అధిష్టాన. లేదు, గొడవ జరగలేదు, ఏం జరగలేదు, అన్నీ వండించుకున్నాడు, వెంటనే టెంపరేచర్ పెరిగిపోయింది, శరీరం జ్వరం వచ్చింది, తినేదానికి లేదు. రాజపుత్రుడివి అన్నీ ఉన్నాయి. అవును, రాజపుత్రుడు అయితే నీకు రాసలేదు అక్కడ తినేదానికి. ఈయన సన్యాసి అడవిలో ప్రయాణం చేస్తున్నాడు, అవును ఆయనకు ఉంది, భగవంతుడు ఇస్తున్నాడు, వచ్చింది, జరగట్లేదా? ఇక్కడే చూడొచ్చు పొద్దుటూరులోనే. ఎప్పుడు రాత్రి 11కు తింటారు అన్నం ఇంటికి వెళ్ళి. ఇప్పుడంటే కరోనా దయ వల్ల సాయంత్రం తొందరగా వెళ్తున్నారేమో ఇంటికి. ఇంతకుముందు టిఫిన్ పొద్దున 11కు, లంచ్ సాయంత్రం 4కు, ఇంకా రాత్రి భోజనం దయ్యాలు తిని తిరిగే సమయంలో ఉంటుంది. అంటే లేదా ఆ సమయానికి రాసిపెట్టి నీకు అలా తయారు చేసుకున్నాడు. జ్వర వేదనాయ కోత తకిహ భక్షణ అతయేవ ఈశ్వరేర ఇచ్ఛసే కారణ. జ్వరం వచ్చింది, తినలేడు, తినాలనిపించదు అంటే అక్కడ భగవంతుడి నిర్ణయం ఉంది, అక్కడ తినేదానికి లేదు రాజపుత్రుడు అయినా. త్రిభువని కృష్ణ దియా చేన అన్న ఛత్ర ఈశ్వరేరా ఇచ్చా తాకే మిలివా సర్వత. ముల్లోకాల్లో ఎవరికి ఎప్పుడు ఏది అందుబాటులో రావాలనేది భగవంతుడు ఏర్పాటు చేశాడు. ఏ జీవికి ఎప్పుడు ఏది దొరకాలనేది భాగవతంలో కూడా వస్తుంది, నారదముని ఉపదేశాల్లో వస్తుంది అది. తస్యైవ హేత ప్రయతేత కోవిద. కోవిద అంటే మంచి తెలివైన వాడు ఒక దానికోసం ప్రయత్నం చేయాలంటే. దేనికోసం? నలభ్యతే యద్ భ్రమతాం ఉపర్యద. ఎన్నో జన్మల్లో లభించింది. ఏమేమి లభించాయి? అన్ని జన్మల్లో ఏం లభిస్తాయి చెప్పండి? ఆహార, నిద్ర, భయం, ఐదునం. అన్ని జన్మల్లో లభిస్తాయి. మానవ జన్మలోనే ఉంది, జంతు జన్మలో, పక్షి జన్మల్లో, అన్ని జన్మల్లో ఇవి ఉన్నాయి. కామం అనుభవించేది ఉంది, తినేది ఉంది, అన్నీ ఉన్నాయి. ఇది కాకుండా ఇంకొక దానికి ప్రయత్నం చేయాలి తెలివైన వాడు అని చెప్తున్నారు. ఆధ్యాత్మికం, భగవంతుని పొందడం కోసం. మిగతా జన్మల్లో అన్ని రకాల జన్మల్లో ఉన్నాయి ఆహార, నిద్ర ఇవన్నీ. కానీ మానవ జన్మలో మాత్రమే గురువుని, కృష్ణుని పొందగలవు. మిగతా జన్మల్లో సాధ్యం కాదు. అటువంటి విలువైంది మానవ జన్మ. మరి ఆహారము అవి ఎలా? భగవంతుడు ఎవరికి ఏది పెట్టారో అది ఆ సమయానికి వచ్చి తీరుతుంది. అట్లనే తిని పడుకోమని కాదు అక్కడ నారదముని చెప్పేది. తస్యేవహేత ప్రయతేత. శ్రమపడు, ప్రయత్నం చేయి. ఆధ్యాత్మికం కోసం ప్రయత్నం చేయను. ఇప్పుడు దీనికోసం శ్రమ పడుతున్నావే అది వృధా అని. ఎవరికి ఎంత రావాలో అంతే వచ్చి తీరుతుంది. आपने ईश्वर सर्व
జనేరే సిఖాయ ఇహాతే విశ్వాసయా రసి సుఖపాయ. ఈ విధంగా మహాప్రభు తను స్వయం భగవాన్ తన ఉదాహరణ ద్వారా తన సన్యాసం తీసుకొని ఏమి వెంట పెట్టుకొని వెళ్ళకుండా బోధిస్తున్నాడు జనులకి. ఈ విధంగా ఉండాలి, కృష్ణుడి మీద ఆధారపడాలి, ఈ విధంగా అని చూపిస్తున్నాడు. ఏతే మతే కేనే కోటి పర్యంత నా కరే ఈశ్వరేరా ఇచ్చా హైలే సే ఫలధరే. ఇంకా చెప్తున్నారు మహాప్రభు, కొంతమంది శత ప్రయత్నాలు చేస్తారు, వాళ్ళు అనుకున్న సాధించలేరు. కొంతమంది చాలా తేలికగా అనుకున్నది చేసేస్తారు. భగవంతుడి హస్తం ఉంటుంది దీని వెనుక. ఈ విధంగా మహాప్రభు అందరూ వెళ్ళారు. ఒక గ్రామంలో సాయంకాలం అవుతూనే ఒక గ్రామంలో ఆగుతారు. అక్కడ శ్రీ అనంత అనేటువంటి ఒక బ్రాహ్మణుడు వైష్ణవుడు ఆయన ఇంట్లో వెళ్ళి ఆ రాత్రి ప్రసాదం స్వీకరించి అంతా అక్కడే రాత్రి అంతా నిద్రపోకుండా భజన కీర్తన కథ అంతా చేస్తారు. ఆయన కూడా చాలా ఆనందం, స్వయం వైకుంఠపతి లక్ష్మీనాథుడు మా ఇంటికి వచ్చాడు అని ఆయన ఆనందం అన్నమాట. వైకుంఠేర పతియాసి అతిథి హైలా సంతోషే భిక్షారా సజ్జ కరితే లాగిలా. ఆతిథ్యం ఇవ్వాలి ఆయన. వీళ్ళు సన్యాసులు వచ్చారు, ఆతిథ్యం ఇవ్వాలి, అన్నీ ఏర్పాటు చేశారు ఆయన. సర్వగణ సహ ప్రభు కరిలేనా భిక్ష సన్యాసీరా భిక్ష ధర్మ కరయే శిక్ష. ఆ విధంగా గృహస్థుడు సన్యాసులని ఆదరించాలి అనేది ఇక్కడ మహాప్రభు నేర్పిస్తున్నారు. గృహస్థుడి ధర్మము ఏం చేయాలి? గృహస్థ బ్రహ్మచారికి ఆదాయం ఉండదు, సన్యాసికి ఆదాయం ఉండదు, వానప్రస్థ కూడా ఏముండదు. వానప్రస్థ అంటే ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి. బ్రహ్మచారి సన్యాసిని చూసుకోవాల్సింది గృహస్థులే. అది ఇదేంది గృహస్థులు అంటారు, ఇంతసేపు కృష్ణుడు చూసుకుంటారని మళ్ళీ గృహస్థులకు వచ్చారు. అదేంటంటే అందరినీ ఉద్ధరించాలని భగవంతుడు ఏర్పాటు చేశాడు. గృహస్థ జీవనంలో ఎలా ఉంటుంది? చాలా తేలికగా శరీరాల మీద వ్యామోహం ఉంటుంది, ధనం మీద వ్యామోహం ఉంటుంది. దాన్ని తొలగించుకోవాలంటే భక్తుల్ని ఇంటికి పిలవడము, ప్రసాదం ఇవ్వడము, భక్తుల కోసము వెచ్చించడము, ఇటువంటివి ఏర్పాటు చేశాడు భగవంతుడు. లేకుంటే భగవంతుడు ఇవ్వలేకనా? ఇప్పుడు ముందే చెప్పాడు చైతన్య మహాప్రభు, నువ్వు అడవిలో ఉన్న నీది నీకు వస్తుందని. మరి ఇప్పుడు ఇది గృహస్థుల మీద ఆధారపడాలి. అందరు కలిసి ఆధ్యాత్మికంగా ముందుకు ఎదిగే విధంగా అటువంటి ఏర్పాటు చేశాడు భగవంతుడు. సుఖదేవ గోస్వామి భాగవతంలో ఒక చోట వస్తుంది, మీరు చదివే ఉంటారేమో. అంటే నువ్వు భక్తుడివి సాధువు అయితే ఎందుకు టెన్షను? ధనం ఉన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తావు? ధనంతో మదం ఎక్కి ఉంటారు, ఎందుకు వెళ్తావు? ఏం అవసరం వాళ్ళ దగ్గరికి? నీకు పడుకోవాలి, గుహలు లేవా? నీళ్ళు తాగాలి, దోశలు లేదా నీకు? వస్త్రం కప్పుకోవాలి, చిరిగిపోయిన బట్ట దొరకదా నీకు ఎక్కడైనా? నీకు ఆకలిస్తుంది, చెట్లు లేవా పండ్లు ఇచ్చేదానికి? దిండు కావాలి, చేతులు లేవా తల కింద పెట్టుకోవడానికి? వీటి కోసం డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తావు? అవసరం లేదు, ధనంతో మదం ఎక్కుంటారు. సుఖదేవ గోస్వామి శ్లోకం అది. వీటన్నిటికి మించి కృష్ణుడు లేడా నీకు? ప్రకృతిలో ఇవన్నీ ఉన్నాయి, వీటన్నిటికి మించి కృష్ణుడు ఉన్నాడు కదా నీకు. మరి ఎందుకు వాళ్ళ మీద ఆధారపడతావు? నువ్వు వెళ్ళి వద్దు, ఆధారపడు, కృష్ణుడి మీద ఆధారపడు నువ్వు. అది భక్తుడు అంటే. సన్యాసి అంటే పూర్తి, సన్యాసి అంటే వేషం కాదు. సన్యాసి అంటే ఎర్రబట్టలు వేసుకున్నారు అది ఇది. సన్యాసం అంటే మనసా వాచా కర్మని ఇంకా పూర్తి కృష్ణుడికి అంకితం. ఏమైనా చెయ్యి, మారోబి రాకో జో ఇచ్చా తొమ్మారు. చంపినా నువ్వే, రక్షించినా నువ్వే, ఏమైనా చెయ్యి, నీ ఇష్టం. ఆ విధంగా ఆ గ్రామంలో ఆ బ్రాహ్మణుని ఇంట్లో రాత్రంతా ఆ రోజు ప్రసాదం స్వీకరించి రాత్రంతా కృష్ణ కథ చర్చ చేసి మళ్ళీ ఉదయాన్నే లేచి బయలుదేరి వెళ్ళిపోయారు.
ఆ ఊర్లో వాళ్ళందరూ మహాప్రభుని చూసి ఆకర్షితులైపోయారు, భగవంతుని చూసి ఆకర్షితులయ్యారు. వాళ్ళు భగవంతుని గౌరవంగా చూస్తూనే వాళ్ళ నోట్లో ఏమొచ్చింది? హరినామం వచ్చేసింది. అప్రయత్నంగానే అందరు హరినామం చెప్తున్నారు. తర్వాత వర్ణన ఇచ్చారు ఇక్కడ. ఏ పాదాల కొరకు, ఏ పాద పద్మాలను దర్శించాలని యోగులు వేల వేల సంవత్సరాలు తపస్సు చేస్తారో, ధ్యానంలో కూర్చుంటారో, అటువంటి పాదాలు ఈరోజు ఇక్కడ ఈ గ్రామం గుండా వెళ్తున్నాయి. అంటే వీళ్ళకి అంత తేలిక అయిపోయింది. వాళ్ళేమో కూర్చొని ప్రయత్నం చేస్తున్నారు వేల వేల సంవత్సరాలు. ఏంది భక్తులకు తేలిక భగవంతుని పొందడము అని భక్తి. ఏ మత ప్రభు జాహ్నవీరా కొలే కొలే ఆయలేనా ఛత్ర భోగ మహాకుతూహలే. ఈ విధంగా మహాప్రభు ప్రయాణం గంగా నది తీరంలోనే కొనసాగుతూ మరొక ఊరు వచ్చింది, ఛత్రభోగ అనేది. ఓకే, అంతటితో ఆపేస్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే श्री चैतन्य भागवतम की जय, श्री श्री निताय गौर सुंदर की जय, श्रील प्रभुपाद की जय।